ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వింటున్న కార్యక్రమం అంబటాల సంగతులు. అడవుల జిల్లా ఆదిలాబాదులో ప్రకృతి ప్రేమికులు చాలామంది ఉన్నారనే చెప్పవచ్చు. అలాంటి వారి కోసమే ఈ ముచ్చట వినుండ్రి. భేటీ శీర్షికన కవ్వాల్లో సవారీ మంచిర్యాల జిల్లా తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావుతో ముచ్చట పెడుతున్నారు కె లెనిన్. పచ్చని చిక్కని అడవులు, ఆ అడవుల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు, ఇవి చూస్తూ ఉంటే ఆ అనుభూతి వేరు. అలాంటి అనుభూతిని పంచడానికి కవ్వాల్ అభయారణ్యంలో సందర్శకుల కోసం అటవీ శాఖ ఎన్నో వసతుల్ని ఏర్పాటు చేసింది. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ సఫారీలు. అడవంతా తిప్పి వారిని సందర్శకులకి అటవీ అందాల్ని దగ్గరుండి చూపించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అటవీ శాఖ. మరి ఈ అటవీ శాఖ చేపట్టిన ఏర్పాట్లను గురించి, అట్లాగే పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ముందుగా చెప్పండి, ఇప్పుడు ఈ కవ్వాల్ అడవి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విస్తీర్ణం ఏ రకంగా ఉంది? ఇందులో ఏ రకాల చెట్లు, ఏ రకాల వన్యప్రాణులు ఉన్నాయి? యాక్చువల్లీ నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తాళ్లపేట అని జన్నారం చేస్తున్నానండి. ఫారెస్ట్ రేంజ్ తాళ్లపేట వచ్చేసి మనకు 11,500 హెక్టార్లు అలా ఉంటుంది. జన్నారం 9,000 హెక్టార్లుగా ఉంటుంది. సో దీంట్లో చూసినట్టయితే మనకు బైసన్లు, స్పాటెడ్ డీర్స్, చింకారాలు, నీల్గై, సాంబార్ ఇలాంటి రకరకాల జంతువులు, రకరకాల పక్షులు ఉన్నాయి. సో ఈ మధ్యలో మనము అంటే 1-2 years బ్యాక్ నుంచి మనం సఫారీ స్టార్ట్ చేయడం జరిగింది. అది చాలామంది చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చాలామంది సందర్శకులు వచ్చేసి మన కవ్వాల్ టైగర్ రిజర్వ్ అందాల్ని తిలకించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎన్ని సఫారీ వాహనాలు ఉన్నాయి? ఆ సేవల్ని పొందాలంటే సందర్శకులు ఎవరిని సంప్రదించాలి? ఏ రకంగా అంటే భౌతికంగా ఇక్కడికి వచ్చి టికెట్ల రూపంలో వాళ్ళు కొనుగోలు చేయవచ్చా, లేదా ఆన్లైన్లో కూడా? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి అన్ని వ్యవహారాలు, ప్రత్యుత్తరాలు. కాబట్టి అలాంటి వెసులుబాటు సౌకర్యం కూడా ఏమైనా ఉందా? ఉందండి. ఇప్పుడు మేము ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ క్రియేట్ చేశాము, కవ్వాల్ టీఆర్ జన్నారం అని. అది మీరు ఫాలో అవ్వచ్చు. మా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు 5 మనకు లగ్జరీ వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది. సో 3,500 రూపాయలకు గాను 6 దాంట్లో వెళ్ళవచ్చు. సో రెగ్యులర్ డేస్లో అయితే మనకు 3,500 ఉంటుందండి. అదే వీకెండ్స్లో అంటే లైక్ ఫ్రైడే టు సండే వరకు 4,000 రూపీస్ ఉంటుంది. సో ప్రతి ఎక్స్ట్రా పర్సన్కి అంటే 6 మినహా అంటే ఇంకా మిగతా ఎక్స్ట్రా పర్సన్కి 500 రూపీస్ ఉంటుందండి. అయితే ఈ సఫారీల ద్వారా మామూలుగా అడవి అందాలు అంటే మనకు చెట్లు, పక్షులు, అక్కడ ఉండే వన్యప్రాణులు ఇవే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఏ అందాలు చూడడానికి వీలవుతుంది? ఇంకా ప్రత్యేకంగా కొన్ని కుంటలు, తర్వాత కొన్ని టవర్స్ ఇట్లాంటివి కూడా చేపట్టిన ప్రత్యేక నిర్మాణాలు, వాటి గురించి చెప్తారా? ఇప్పుడు మనం సఫారీ ట్రాక్లో చూసినట్టయితే నీల్గై కుంట, బైసన్ కుంట, గోండు కూడా బేస్ క్యాంప్ మీరు చూడొచ్చు. అలాగే మల్యాల్ వాచ్ టవర్ చూడొచ్చు. ఇవన్నీ మీరు తిలకించవచ్చు. అండ్ సఫారీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30కి ఉంటుందండి, 9:30కి ఉంటుంది అండ్ 3:30కి ఉంటుంది. సో 6:30 to 8:30 మార్నింగ్. నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసి 9:30 to 11:30 ఉంటుందండి. తర్వాత 3:30 to 5:30 ఉంటుందండి. 3 షిఫ్ట్లో సఫారీస్ 5 వెహికల్స్ మనకు ఉన్నాయి. అన్నీ కొత్త వెహికల్స్, చాలా కంఫర్ట్గా ఉన్నాయని కూడా సందర్శకులు చెప్పడం జరిగింది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారు. వాళ్ళకు 2 hours మేము ఇవన్నీ చూపిస్తుంటాము. ఫారెస్ట్ వర్క్స్ కావచ్చు, గ్రాస్ ప్లాట్స్ కావచ్చు, మన వాచ్ టవర్లు ఇవన్నీ చూపిస్తుంటాము. అంటే ఇప్పుడు ఈ సందర్శనకు ఏడాది పొడుగునా రావచ్చా, లేకపోతే సఫారీలు ఒక నిర్దిష్ట కాల పరిమితి కోసమే నడిపి తర్వాత మధ్యలో ఏమైనా విరామం అట్లా ఉంటుందా? ఏ సమయం అయితే సందర్శకులకు ఇక్కడికి రావడానికి, తిలకించడానికి మంచిది, అనువైనది అని సూచిస్తారు? యాక్చువల్లీ అండి మనకు టైగర్ రిజర్వ్లు అన్నిటికీ 3 నెలలు, అది టైగర్ రిజర్వ్లో ప్రతి టైగర్ రిజర్వ్లో ఇండియాలో 3 నెలలు మాత్రం క్లోజ్ ఉంటాయండి సఫారీస్ అన్నీ. అవి వచ్చి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్లోజ్ ఉంటున్నాయండి. మనకు అక్టోబర్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో ఎక్కువగా మనకు చూడాలంటే అక్టోబర్ నుంచి బాగుంటుందండి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. తర్వాత కొంచెం ఫైర్ సీజన్ లాగా ఉంటుంది. దెన్ మళ్ళీ మనం జూన్ చూడొచ్చు. జూన్లో కూడా బాగానే ఉంటుంది. సో ఈ మంత్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ తాళ్లపేట రేంజ్ కానీ, ఇటు జన్నారం కానీ, ఈ ప్రాంతంలో ఒక కారిడార్ లాగా ఎట్లయినా ఉందా? అంటే ఏ వైపు నుంచి తిప్పి చూపిస్తారు? అంటే ఎంత రేడియేషన్ పరిధిలో తిప్పుతారు మీరు సందర్శకుల్ని? అంటే ఎంతవరకు మనకు అనుమతి ఉంటుంది?
ఒక సుమారుగా ఒక 20 కిలోమీటర్లు అండి మనకు సఫారీ ట్రాక్ ఉంది. సో కొన్ని సఫారీ ట్రాక్స్ పెంచడం కూడా జరిగింది. అంతకుముందు ఒక 15-16 కిలోమీటర్స్ ఉంటాయి, ఇప్పుడు 20-25 దాకా కూడా మనము ఎక్స్టెండ్ చేశాము. సో దీంట్లో మల్యాల్ వాచ్ టవర్ అనేది చాలా చాలా అంటే ఎవరైతే చూడడానికి వస్తారో వాళ్ళందరి ఫేవరెట్గా మనకు బైసన్ కుంట కావచ్చు, మల్యాల్ వాచ్ టవర్ కానీ చాలా బాగుంటుంది. మల్యాల్ వాచ్ టవర్ నుంచి చూసినట్లయితే మనకు ఆసిఫాబాద్ అడవులు కూడా కనిపిస్తుంటాయి. అక్కడ నిల్చొని చూసినట్టయితే చుట్టూ ఫారెస్ట్ కంప్లీట్గా మొత్తం రేడియస్లో ఫారెస్ట్ ఉండి ఒక వాచ్ టవర్ మీద మనం ఉండి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. సన్సెట్ కానీ సన్ రైజ్ వ్యూస్ బాగుంటాయి. అంటే కంప్లీట్గా ఇంటీరియర్లో దాన్ని కట్టడం జరిగింది. సో అది మోస్ట్ అట్రాక్టెడ్ స్పాట్గా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు పర్యాటకులు వస్తూ ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళు విడిది చేయాలి అంటే వాళ్ళకి ఏ రకమైన ఏర్పాట్లు ఉన్నాయి? అంటే శాఖపరంగా కానీ ప్రైవేట్గా కానీ అందుబాటులో ఏమైనా వసతి సౌకర్యాలు ఏమైనా? సో యాక్చువల్లీ ఇప్పుడైతే ఏమీ లేదండి. ఇప్పుడు మనకు వచ్చేసి హరిత వాళ్ళ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. హరిత రిసార్ట్ ఒకటి ఉంది. సో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమీ లేదండి. అండ్ ఫ్యూచర్లో ఐ థింక్ FD మన కార్పొరేషన్ నుంచి మన కన్స్ట్రక్షన్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో అది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ సంఖ్యలో మనము అకామిడేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే ఇప్పుడు ఈ కవ్వాల్ అభయారణ్యం ఈ ప్రాంతాన్ని పచ్చటి ప్రాంతం, దీని పర్యావరణ హితం కోసం అనండి ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా మార్చడానికి మీ శాఖ కృషి చేస్తుంది. ఈ కృషి ఎట్లా ఉంది? దీనికి సందర్శకుల తోడ్పాటు ఎట్లా ఉంది? వాళ్ళలో అవగాహన ఎట్లా ఉంది? మన కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్లాస్టిక్ ఫ్రీగా డిక్లేర్ చేయబడిందండి. సో మేము ఎవ్రీ శుక్రవారం ఒక డ్రైవ్ లాగా మా బేస్ క్యాంప్ వాచర్స్ కానీ స్టాఫ్ కానీ అందరము ఈ ప్లాస్టిక్ని తీసివేయడం జరుగుతుంది. అలాగే మేము లోకల్లో ఉన్న పబ్లిక్కి కానీ లేకుంటే ఇక్కడ ముఖ్యంగా బస్సులో నుంచి వచ్చేవాళ్ళు చెత్త వేస్తూ ఉంటారు. సో బస్సులో ముఖ్యంగా ఈ బస్ స్టాండ్లో కావచ్చు, బస్ డిపోలో కూడా కావచ్చు, అతి త్వరలో ఒక డ్రైవ్ రూపకంగా లేదంటే సడన్గా మేము బస్ ఏదైనా సరే ఎక్కి అందులో ఉన్న ప్యాసింజర్స్కి కానీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి పూర్తిగా ప్లాన్ చేస్తున్నామండి. అండ్ యాక్చువల్లీ మనకు వచ్చేదంతా ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిన ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉంది. సో మిగతా ఇక్కడ అన్ని స్కూల్స్కి మేము అంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాప్లో ప్రతి షాప్లో మేము అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎక్కువ మనకు వచ్చేది మన బస్సులో నుంచి విసిరివేసిన ప్లాస్టికే ఎక్కువగా ఉంది. సో వాటి గురించి కూడా మేము ఒక డ్రైవ్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఇంకా ప్రత్యేకంగా మనం ఈ కవ్వాల్ అభయారణ్యంలో ప్రవేశించగానే ముందుగా మనకు దర్శనమయ్యేటి కోతులు. కోతి అనగానే వాటి చేష్టలు, వాటి కవ్వింపులు ఒక రకంగా అట్రాక్ట్ చేస్తాయి ప్రయాణికులని. కొంతమంది వాహనదారులు వాటికి ఏవో వేయడం, రోడ్డుపైకి రావడం, ఇట్లాంటి క్రమంలో ఒక్కోసారి ఆ కోతులు ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. అట్లాంటి కోతుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారు ప్రయాణికులకు? యాక్చువల్లీ అండి కోతుల పాపులేషన్ అనేది చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ ఉంది. సో దీని గురించి మనం ఆలోచించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోతులు అనేవి వాటి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాయి. సో అంతకుముందు వచ్చేసి మన అడవులలోనే ఉండి అడవులో ఉన్న ప్రతి పండుని ఆకుని అవి తినేవి. కానీ ఇప్పుడు వాటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడానికి కారణం కూడా మనమే. ఎందుకంటే ప్రతి టెంపుల్లో మనం కొబ్బరి చిప్పలు లేకుంటే పులిహోర లేకపోతే ఇంకేదో బనానాస్ అలా ఇవ్వడం వల్ల అవి రోడ్డు మీదే ట్రాప్ అయిపోయి వాటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసేసుకుని, అంటే ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు జొన్న రొట్టెలు రాగి సంగటి తిన్నారు. ఇప్పుడు జనరేషన్ వచ్చి ఫుడ్ ఎలా మారిపోయిందంటే ఆ ఫుడ్ ఎవరు తినట్లేదు. ముఖ్యంగా న్యూ జనరేషన్స్ అన్ని పిజ్జాస్ బర్గర్ అలా తింటున్నారు. కాబట్టి సో మన ఫుడ్ హ్యాబిట్స్ మారినట్టుగానే కోతులే కూడా మారి అవి రోడ్ మీద ట్రాప్ అవడానికి మనమే కారణం అవుతున్నాం. సో దానివల్ల అవి రోడ్ మీద ట్రాప్ అయిపోయి అవి అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, వచ్చే ప్రయాణికుల్ని బెదిరిస్తూ ఏం పెడుతున్నావు అన్నట్టుగా బెదిరించడం, అలా ఉండడం, అక్కడే ఉండడం. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఖచ్చితంగా రోడ్డు మీద ఉండడం వల్ల ఏదో ఒక ప్రమాదానికి అయితే గురి అవుతుంది. సో ఫుడ్ అనేది మనము అసలు కోతులకు కానీ వాటికి అసలు వేయకూడదు. సో వాటి ఫుడ్ హ్యాబిట్ మార్చింది మనమే. కాబట్టి ఇప్పటికైనా ఫుడ్ అనేది కోతులు వేయకుండా ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఎవరైనా సందర్శకులు కవ్వాల్ అభయారణ్యం అందాల్ని తిలకించేందుకు వచ్చేటప్పుడు, సఫారీలో ప్రయాణించేటప్పుడు వాళ్ళ వెంట తీసుకువెళ్లాల్సినవి ఏమి, తీసుకుపోకూడనివి ఏమి, వాటి గురించి చెప్పండి.
సందర్శకులు ఏం తీసుకురావాలంటే వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, బట్ ప్లాస్టిక్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టైగర్ రిజర్వ్. సో మీరు ఆల్రెడీ స్టీల్ కావచ్చు, రాగి వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర గాజు అలాంటివి తెచ్చుకోవచ్చు. అగ్గిపెట్టెలు ఇలాంటివి ఎటువంటి హానికారకమైనవి తీసుకురాకూడదు. తినుబండారాలు ఏమైనా తీసుకొచ్చినా కూడా బట్ డస్ట్బిన్లో వేయాలండి. ఇంకా ఏమైనా మీరు శాఖపరంగా సందర్శకులకు సూచించాల్సిన సూచనలు కానీ జాగ్రత్తలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి. అడవిని రక్షించే బాధ్యత అందరిది. సో అందరం కవ్వాల్ని ఒక బ్రాండ్ లాగా తీసుకెళ్లాలంటే ఇది నా కవ్వాలనే ఒక ప్రేమతో ఇక్కడ ఉన్న ప్రతి జీవిని మనం ప్రేమిస్తూ, మనం భగవంతుని ఎంతగా భక్తిగా చూస్తామో ఆయన సృష్టిని కూడా అంతే గౌరవించాలని, మనం మనుషులం ఒకరమే, ఒక స్పీషీస్, ఒక జాతి, అలాగే ఆ దేవుడు సృష్టించిన అన్ని జాతులకి అదే రెస్పెక్ట్ ఇస్తూ, అదే గౌరవం ఇస్తూ, దేవుణ్ణి ఎంత నమ్ముతున్నామో ఆ సృష్టికి కూడా అంతే నమ్ముతూ, అంతే గౌరవం ఇస్తూ మనందరము ఈ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని నేను అనుకుంటున్నాను. రోజువారీ జీవితంలో ఉద్యోగం అయితేనేమి, వృత్తి అయితేనేమి, ఒక రకమైన ఒత్తిడి ఘర్షణకు లోనైన క్రమంలో మానసికంగా ఆహ్లాదం కోసం ఈ అడవి అందాల్ని ఆస్వాదించడం వల్ల ఒక రకమైన సాంతన చేకూరుతుంది. అలాంటి అందమైన అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవాలంటే ఒక్కసారైన కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించాల్సిందే. అలా సందర్శించి ఈ అందాల్ని ఆస్వాదించడమే కాకుండా ఈ అందాల్ని, ఈ అడవుల్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్క పర్యాటకుడు చేయూతను అందిస్తారని ఆశిస్తూ, ఈ కవ్వాల్ అందాల్ని ఏ రకంగా తిలకించాలి, ఇక్కడికి వచ్చే సందర్శకులకు అటవీ శాఖ ఏ రకమైన సహాయ సహకారాల్ని, తోడ్పాటును అందిస్తుంది, ఆ వివరాలన్నింటినీ చక్కగా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. భేటీ శీర్షికన కవ్వాల్లో సఫారీ సవారీ, మంచిర్యాల జిల్లా తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మారావుతో ముచ్చట పెట్టింది కే లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.